ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాకు చాలా అన్యాయం చేస్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వం మాకు 4% రిజర్వేషన్ ఇవ్వకుండా మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఆపేసింది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వం అయితే మాత్రం మాకు ఏది కావాలంటే అది అడగక ముందే పెట్టిర్రు. ఈ వెహికల్స్ అయితే ఏంది, పెన్షన్ అయితే ఏంది, చదువుకున్నటువంటి ఏమన్నా స్కాలర్షిప్స్ అయితే ఏంది, ఇంకా వేరే వేరే ఏమన్నా ఇవ్వాలంటే వాళ్ళు ఇమ్మీడియట్గా ఇచ్చిర్రు. కానీ ఇప్పుడు మాత్రం ఈ ప్రభుత్వం అడిగితే కానీ ఇస్తలేడు. అడిగినా ఇప్పుడు హోమ్ అరెస్ట్లన్నీ చేస్తుండు. ఇవాళ మేము నిరసన తెలుపుదామని చెప్పేసి అందరం మేము ఇక్కడికి రావడం జరిగింది. మమ్మల్ని కొంతమందిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అట్లా చేయొద్దు ఈ ప్రభుత్వం. ఎందుకంటే మేము ఇంకా అందరిలో ఒకమని చెప్పేసి మీరు ఆలోచన చేయాలి. మమ్మల్ని హోమ్ అరెస్ట్ చేసి మమ్మల్ని ఎట్లాగా వీళ్ళు అడుగుతురు కదా అని చెప్పేసి వీళ్ళ మీద ఏదో ఒక కేసు బనాయించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చిల్లర పని చేస్తుంది. ఇట్లాంటి పని మానుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి సార్. మరి ఈయన చైర్మన్ ముద్దులేని వీరయ్య ఇట్లాంటి పనులు చేయొద్దు. మేము అడుగుతున్నాం మా హక్కుని నువ్వు వద్దనడానికి నువ్వెవరు? మా హక్కు మేము అడిగినప్పుడు నువ్వు తీర్చే అంత ఉంటే నువ్వు సీఎంగా, లేకపోతే సీఎం పదవి దిగిపో. రెండే ఆప్షన్ ఇక్కడ. ఉంటే నువ్వు ఉంటావు, లేకపోతే నెక్స్ట్ ఇంకొక ప్రభుత్వం వస్తుంది. అంతేగాని స్థిరకాలం స్థిరస్థాయిగా నువ్వు ఎప్పుడు ఉండవు.